ఒక్కసారి 2023 రౌండప్ చేస్తే చాలామంది ముద్దు గుమ్మలు కనిపిస్తారు. టాలీవుడ్ ఏలేద్దామని ఎంతో ఆశపడి వచ్చారు కానీ అలా వచ్చి ఇలా డీలా పడిపోయినవారే చాలా మంది కనిపిస్తారు. అలాంటి వాళ్ళెవరో ఓ లుక్కేద్దామా మరి. టాలీవుడ్ అనేది పుష్పక విమానం. ఎంతమంది హీరోయిన్లు వచ్చినా చోటు ఉంటుంది. ఏటా జరిగినట్టే ఈ ఏడాది కూడా చాలామంది హీరోయిన్లు ఇండస్ట్రీకి వచ్చారు. అయితే వాళ్లలో క్లిక్ అయింది మాత్రం అతి తక్కువ మంది. 2023లో తెలుగు తెరపైకొచ్చిన కొత్త హీరోయిన్లలో కొంతమంది గురించి చెప్పుకుందాం. వైష్ణవి చైతన్య. ఈమె చాలా సినిమాల్లో నటించింది కానీ బేబీ సినిమాతోనే హీరోయిన్గా మారింది. ఈ ఏడాది హిట్ అయిన సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది వైష్ణవి చైతన్య. అయితే హీరోయిన్గా ఆమె క్లిక్ అయింది కానీ ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. ఇక ఈ ఏడాది క్లిక్ అయిన హీరోయిన్గా రెబా మోనికా జాన్ కూడా పేరు తెచ్చుకుంది. ఈమె నటించిన సామజవరగమన సక్సెస్ అయింది. హీరోయిన్గా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ మూవీ కంటే ముందే ఆమె నటించిన బో అనే మరో సినిమా తెలుగులో వచ్చినప్పటికీ అది థియేటర్లలో రిలీజ్ కాలేదు. అందులో ఆమెది లీడ్ రోల్ కూడా కాదు. ఇక రైటర్ పద్మభూషణ్ సినిమాతో టీనా శిల్పరాజ్ మాత్రం ఓ మోస్తరుగా గుర్తింపు తెచ్చుకోగలిగింది. ఈ ఏడాది భారీ అంచనాలతో వచ్చి ఫ్లాప్ అయిన హీరోయిన్ సాక్షి వైద్య. అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ సినిమాతో ఆమె టాలీవుడ్కు పరిచయమైంది. కానీ అది పెద్ద డిజాస్టర్ అయింది. ఈ సినిమా ఫెయిల్ అయినప్పటికీ ఆమె గాంధీవదారి అర్జున సినిమాలో అవకాశం అందుకుంది. కానీ దురదృష్టవశాత్తు ఆ సినిమా కూడా ఫ్లాప్ అయింది. సాక్షి వైద్య టైపులోనే అంచనాలతో వచ్చి ఫెయిల్ అయిన ముద్దుగుమ్మలు మరో ఇద్దరున్నారు. వాళ్లే ఐశ్వర్య మీనన్, యుక్తి తరేజా. స్పై సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టింది ఐశ్వర్య మీనన్. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు వస్తుందని ఆశపడింది. కానీ స్పై సినిమా డిజాస్టర్ అయింది. ఇక యుక్తి తరేజా కూడా రంగబలితో సక్సెస్ ఆశించింది. రిలీజ్కు ముందు ఆమె లుక్స్కు మంచి మార్కులు పడ్డాయి. రిలీజ్ తర్వాత మూవీ ఫ్లాప్ అవ్వడంతో యుక్తి అందాలు వెలుగులోకి రాలేదు. ఒకప్పటి అందాల తార భాగ్యశ్రీ కూతురు అవంతిక దాసానీ కూడా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. నేను స్టూడెంట్ సర్ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. కానీ ఆమె డెబ్యూ వృధా అయింది. అషికా రంగనాథ్ది కూడా ఇదే పరిస్థితి. కన్నడ నాట తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరోయిన్ అమిగోస్ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టింది. ఫ్లాప్ హీరోయిన్ అనిపించుకుంది. ఇలా చెప్పుకుంటూ పోతే గీతాకి తివారీ, అహింస, గాయత్రి భరద్వాజ్, టైగర్ నాగేశ్వరరావు, నుపురు సనన్, టైగర్ నాగేశ్వరరావు, అతుల్య రవి, మీటర్. ఇలా ఎంతోమంది హీరోయిన్లు ఈ ఏడాది టాలీవుడ్లో అడుగుపెట్టి క్లిక్ అవ్వలేకపోయారు. ఇప్పటివరకు చెప్పుకున్నవి కొన్ని పేర్లు మాత్రమే. చిన్న సినిమాలతో మరింత మంది టాలీవుడ్లో అడుగుపెట్టారు, సరైన ఫలితం దక్కించుకోలేకపోయారు.